వేకువ వాక్యము కొరకై 37వ కీర్తన 6వ వచనం. ఆయన వెలుగుని వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఈ వచనంలో 2 రకాలైన జతలున్నాయి. ఒకటి నీతి, నిర్దోషత్వము. రెండవది వెలుగు, మధ్యాహ్నము. అనగా ఇక్కడ మన జీవితంలో చాలా రకాలైన పరిస్థితులు, నిందలు, బాధలు వస్తాయి. దావీదు అన్నాడు, నా దోషములు నా మీద ఎన్నో మోపబడి ఉన్నవి, అవి నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను అంటున్నాడు. క్రైస్తవ జీవితం, అందులోనూ విశ్వాస జీవితము, ఎన్నో దోషములు మన మీద మోపబడేవిగా ఉంటాయి. కొన్నిసార్లు నువ్వు చేసిన వాటికి కంటే ఎక్కువగా, చేయని వాటికే ఎక్కువగా దోషాలు మోపుతూ ఉంటారు. అయితే ఎన్ని దోషాలు నువ్వు మోపబడినా ఒక దినం వచ్చినప్పుడు దేవుడే నిన్ను నిర్దోషిగా తీరుస్తాడు. ఈ ఉదయకాలము మన జీవితంలో మనకు మాదిరిగా, ప్రోత్సాహంగా ఉన్న 7 జీవితాలు మనం చూడవచ్చు. వారు ఎన్నో దోషాలలో ఉండి చివరికి వారి నిర్దోషత్వాన్ని బట్టి ప్రజలందరి ఎడల వారు నిర్దోషులుగా కనపడుతూ వచ్చారు. ఒక సందర్భంలో ఒక రాజుగారు ప్రతిరోజు కూడా ఊరందరికీ కూడా ఉచితంగా భోజనాలు పెట్టేవాడు. ఉచితంగా భోజనాలు పెడుతూ ఉన్నప్పుడు అనేక మంది వచ్చి భోజనం చేసి తిని వెళ్తూ సంతోషించేవాళ్ళు. ఒక దినం అనుకోకుండా ఒక గద్ద ఒక పామును తీసుకొని వెళ్తూ ఉంది. వెళ్తూ ఉండగా ఆకాశంలో ఆ పాము ఆ గద్ద ఆ చేతుల్లో నుంచి, కాళ్ళలో నుంచి జారిపోయి అది పడిపోతుంది. ఖచ్చితంగా అది వంట చేసే పాత్రలో పడిపోతుంది. మొట్టమొదటిగా ఆ వంట తిన్న వ్యక్తి చనిపోతాడు. మిగతా వాళ్ళు భయపడి ఎవరు అది తినరు. ఇప్పుడు అందరూ కూడా ఏంటి ఇలా జరిగింది ఏంటి అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక దేవదూత దేవుణ్ణి ఇలా అడిగాడంట, దేవా, ఇక్కడ ఆ వ్యక్తి చనిపోయాడు కదా, ఆ విషయాన్ని బట్టి చనిపోయాడు, ఇది ఎవరి తప్పు? ఈ శిక్ష ఎవరికి వ్రాయాలి? ఈ నేరము ఎవరి మీద మేము రాయాలి అని ఒక దూత అడిగితే ప్రభు ఏం చెప్పలేదంట. అప్పుడు దూత అన్నాడంట, రాజు భోజనం పెట్టాడు కాబట్టి రాజు మీద రాయాలా నేరం? లేదా వంట చేసిన వ్యక్తి మీద ఈ నేరం రాయాలా? వడ్డించిన వ్యక్తి మీద ఈ నేరం రాయాలా? ఎలాగా అంటే ప్రభు అన్నాడంట, సమయం వస్తుంది చెప్తానన్నాడంట. రెండవ రోజు ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు ఒక ఊరు నుంచి. ఒక వ్యక్తి అన్నాడంట, ఈ రాజుగారు చాలా మంచివాడంట కదా, అందరికి భోజనాలు పెడతాడంట కదా అంటే, ఒక ఆవిడ అనిందంట, ఆ రాజు మంచివాడు కాదు, దుర్మార్గుడు, నిన్ననే విషం పెట్టి ఒక వ్యక్తిని చంపేశాడు అనిందంట. వెంటనే ఈ మాటలు విన్న దేవుడు దేవదూతతో చెప్పాడంట, ఇదిగో ఆ నేరం ఎవరి మీద రాయాలి అని అడిగావు కదా, ఆవిడ మీద రాసేయి అన్నాడంట. నిజంగానే చాలాసార్లు ఈ యొక్క ఉపమానం ఏం చెప్తుందంటే, అనవసరంగా అనేకుల మీద మనము తెలిసి తెలియక దోషాలు మోపి వారి మంచితనాన్ని, వారి సాక్ష్యాన్ని పాడు చేసే వాళ్ళంగా ఉంటాం. ఒకవేళ నీ జీవితం కూడా ఇలా అయిపోయిందేమో. ఎంతో కష్టపడి నమ్మకంగా, పరిశుద్ధంగా, భక్తిగా జీవించావు. చేయని దానికి ఎన్నో నిందలు, అవమానాలు, దోషాలు నీ మీద మోపుతున్నారేమో. ఈ ఉదయకాలము నిన్ను నిర్దోషిగా తీర్చేవాడున్నాడు, ఆయనే ప్రభువు. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నిర్దోషిగా ఎంచబడుతూ వచ్చిన వ్యక్తి దావీదు. 2 సమూయేలు గ్రంథం
22వ అధ్యాయం 25వ వచనములో, కావున నేను నిర్దోషినైండుట యెహోవా చూచెను అంటున్నాడు. దావీదు మీద సౌలు ఎన్నో దోషాలు మోపాడు. దావీదు గురించి ప్రజలందరికీ నెగిటివ్గా చూపించాడు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, మనుషులు ఏమనుకున్నప్పటికీ, ఎలాంటి దోషాలు నా మీద మోపబడినప్పటికీ, దేవుడికి తెలుసు నేను నిర్దోషిగా ఉన్నాను, నా నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడి చేశాడు అన్నాడు. నిజంగానే ఎప్పుడైతే నిర్దోషత్వం వెల్లడైందో దావీదు ఎంత గొప్ప రాజయ్యాడో మనందరికీ తెలుసు. రెండవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనం. అక్కడ అంటున్నాడు, నేను నిర్దోషినిగా కనబడుదును. సొంత స్నేహితులే, సొంత కుటుంబ సభ్యులే యోబు మీద ఎన్నో దోషాలు మోపుతూ వచ్చారు. నువ్వు ఇలా దోషం చేశావు కాబట్టి ఈ శిక్ష అంటూ వచ్చారు. కానీ ప్రియులారా, ఒక దినాన నిర్దోషిగా ఎంచబడి రెండంతల మేలు పొందిన యోబు జీవితం మనకు తెలుసు. మూడవదిగా దానియేలు జీవితం. దానియేలు మీద కూడా ఎన్నో దోషాలు మోపారు. ప్రార్థన చేస్తున్నాడని, రాజును ధిక్కరిస్తున్నాడని, ఆజ్ఞ పాటించట్లేదని ఎన్నో దోషాలు. చివరికి చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. దావీదును నిర్దోషిగా తీర్చిన దేవుడు, యోబును నిర్దోషిగా తీర్చిన దేవుడు, దానియేలును నిర్దోషినిగా తీర్చిన దేవుడు త్వరలో నిన్ను కూడా నిర్దోషిగా తీర్చబోతున్నాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి యోనా గ్రంథము 1వ అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చివరి మాట, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని. మొట్టమొదట యోనా కూడా దేవుని మాట వెనుక దోషం చేస్తూ వచ్చాడు. అంతేకాదు ఎన్నో దోషాలు మోపబడుతూ వచ్చాడు. మనం కూడా చాలాసార్లు యోనా పారిపోయాడని, యోనా పండుకున్నాడని, యోనా ఉదేడైపోయాడని ఎన్నో అంటాం. అక్కడ కూడా ప్రజలు ఎన్నో రకాలుగా అనుండొచ్చు. కానీ చివరిగా యోనా నిర్దోషిగా ఎంచబడ్డాడు. వెళ్ళవలసిన చోటుకు వెళ్ళాడు, చేయవలసిన పరిచర్య చేశాడు. దేవుని కార్యము నెరవేరుతా వచ్చింది. ఐదవదిగా మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనములో చివరి మాట, అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయుము. ఇక్కడ సొలొమోను గురించి దావీదు మాట్లాడుతున్నాడు. దేవునితో అడుగుతున్నాడు, దేవుని మందిరం కట్టడానికి నా కుమారుడైన సొలొమోనుకి నిర్దోషమైన హృదయం. సొలొమోను కూడా రాజు అయ్యే ముందు ఎన్నో పోటీలు, తనకు వ్యతిరేకంగా సొంత సహోదరులు, ఎన్నో రకాలైన వ్యతిరేకతలు వచ్చాయి, దోషాలు వచ్చాయి. కానీ సొలొమోనును దేవుడు నిర్దోషిగా ఎంచి ఘనమైన మందిరము కట్టిస్తూ వచ్చాడు. ఇది మనము ఐదవదిగా చూస్తాం. ఆరవదిగా మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు జీవితము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో అక్కడ చెప్తున్నాడు, 6వ వచనం, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని. పౌలు మీద కూడా ఎన్నో దోషాలు, అటు క్రైస్తవులు, అటు యోధులు, అన్యులు అందరూ కూడా ఎన్నో దోషాలు మోపారు. నిర్దోషిగా ఎంతో గొప్ప పరిచర్య చేసిన వాడిగా మనకి అపోస్తలుడైన పౌలు కనపడతాడు. ఈ 6 జీవితాలు ఇలా ఉంటే ఎక్కువ దోషాలు మోపబడి చేయని ప్రతి దోషానికి కూడా శిక్ష అనుభవించిన మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కూడా ఆయనను అందరూ తర్వాత నీతిమంతుడని, ఆయన నిందారహితుడని, నిర్దోషిని ఒప్పుకున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నిజంగా ఆయన నిర్దోషి. ఇదేనా మా ప్రియ సహోదరి సహోదరుడా,
ఎన్నో దోషములు నీ మీద మోపబడుతూ ఎన్నో భయాల్లో, కలవరాల్లో, దిగుల్లో ఉన్నావేమో. నీ బిడ్డలకి నువ్వు పెళ్లి చేయలేవని, నీ బిడ్డల్ని చదివించలేవని, నువ్వు నీ ఇంటిని కట్టలేవని, ఒకవేళ నీకు పెళ్ళి కాదని, నువ్వు పాస్ అవ్వవని, నీకు ఉద్యోగం రాదని, నువ్వు సేవ చేయలేవని, ఎన్నో రకాలైన ఇలాంటి దోషాలు నీ మీద మోపబడుతున్నాయేమో. ఒక దినము వీటన్నిటినీ మర్చిపోయేటట్లుగా దేవుడు నిన్ను నిర్దోషిగా చేస్తాడు. అందుకనే కీర్తన 37:6 ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తాడు. ఆ దినం కొరకు ఎదురుచూడు. దేవుడు తప్పనిసరిగా నువ్వు నిర్దోషమని అందరి ఎదుట రుజువు చేస్తాడు. అందరది తెలుసుకుంటారు. నీకెంతో ఘనత, ప్రభువుకు మహిమ వస్తుంది. అలాంటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. వేకువ వాక్యము ద్వారా ఉదయకాలం మాతో మాట్లాడినందుకై స్తోత్రములు. మా ప్రియులందరి మాటలు ఆశతో వింటున్నారు. ప్రభా, మీరు మాట్లాడిన మాట ఎంతో గొప్పది. కీర్తన గ్రంథం 37:6. అవును ప్రభువా, మధ్యాహ్నం వలె మా నిర్దోషత్వాన్ని వెల్లడి చేస్తానన్నారు. దేవుని వాక్యంలోంచి 7 జీవితాలు దోషాలు మోపబడినప్పటికీ నిర్దోషులుగా వారి ద్వారా కలిగిన కార్యాలు, చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిర్దోషిగా ఆకాశ మండలం కంటే హెచ్చుగా ఆయన ఎత్తబడుతూ వచ్చాడు, గొప్ప చేయబడుతూ వచ్చాడు. ఇదని మాట్లాడుతూ వచ్చారు. ఎన్ని దోషాలు మా మీద వస్తాయో అంత దీవెన, అంత ఆశీర్వాదం మాకు ఇస్తారని. ఈ సమయంలో కొన్ని దోషములు మోపబడినప్పుడు అవి తట్టుకోలేనివి, అవి భరించలేని ఉంటాయి. మా ప్రియులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో ప్రభువా. ఈ ఉదయకాలం వారిని దర్శించి మీరే సహాయపడమని, నిర్దోషులుగా తీర్చమని, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడనే అనుభవంలోకి తీసుకురమ్మని, మహిమ పొందమని, ఈరోజంతా మా ప్రియుల పనులలో, ప్రయాణాలలో, పరీక్షలలో ప్రభువా తోడుగా ఉండి చేపట్టుకొని రాయించి గొప్ప జ్ఞానం దయచేస్తురమ్మని, మీరు మహిమను పొందమని వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.